అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి ఘోరమైన అవమానం జరిగిందా, లేకుంటే తెలంగాణకు ఘోరమైన అవమానం జరిగిందా, లేకుంటే ఈ రాష్ట్ర ప్రజానికానికి అవమానం జరిగిందా? దయచేసి మీరే కామెంట్ చేయండి. ఈ స్టోరీ విన్న తర్వాత ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి జరిగినటువంటి అవమానం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి జరిగింది. అది శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి. అంటే ఈరోజు ఆయన పరువే కాదు, టోటల్ యావత్ తెలంగాణ పరువే పోయినటువంటి పరిస్థితి. దేనికోసం అంటే అసలు మొత్తం ప్రోగ్రాం ఫిక్స్ అయిన తర్వాత ఇక వాళ్ళ రాష్ట్రానికి ఇక దేశానికి రేపు ఫ్లైట్ ఎక్కుతారు అనంగా ఇక మా దేశానికి నువ్వు రావద్దు, మా దేశానికి మీరు రావద్దు, మీరు అంది అక్కడికి వెళ్ళి. ఇటీవల బట్టి విక్రమార్క గారు కూడా అమెరికా పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున డబ్బులు దొరికినాయని అంటా ఉండ్రు. సరే, అది మనం మీడియాలో చూసినాము, అది ఎంతవరకు అనేది తర్వాత. అయితే మొత్తానికి ఈరోజు అక్రమ డబ్బులు అమెరికాకు తరలిస్తూ ఉండ్రు. మరి అదో ఏందో మొత్తానికి ఈరోజు ఆయనను రావద్దని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి చెప్పింది, నువ్వు అమెరికాకు పోవద్దు అని చెప్పి నీ మీద మరి అక్కడ వాళ్ళు రావద్దని చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు ఏందనేది మాకు తెలియదు, కానీ మొత్తానికైతే నువ్వు రావద్దు అని బయటికి చెప్పారు. ఇక ఇది డైవర్ట్ చేయడానికి సరే, దీన్ని మనం వివరంగా మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు కోర్టులో కేసు కూడా అయింది ఆర్టీసీ వాళ్ళది. అది మాట్లాడే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను ముందు ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నా. దయచేసి స్కిప్ కాకుండా ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఏ ఛానల్లో కూడా వేస్తలేరు. అన్ని ఛానళ్లలో కొండ సురేఖ సబ్జెక్ట్ నడుస్తుంది, కానీ ఈరోజు ఈ రేవంత్ రెడ్డిని అమెరికాకు రావద్దన్న సబ్జెక్టు ఏ ఛానల్లో కూడా నడుస్తారు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడారంటే ఈరోజు దీన్ని డైవర్ట్ చేయడానికి కొండ సురేఖ సబ్జెక్ట్ను ముందుకు తీసుకొచ్చారు. కొండ సురేఖ గారి సబ్జెక్ట్ ఎందుకు ఈరోజు ముందుకు వచ్చిందనంటే ఈమె రేవంత్ రెడ్డిని అమెరికాకు రావద్దు అని వాళ్ళు ఆపినరు, అసలు రావద్దని చెప్పి చేసిన అవమానాన్ని ఆ సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి. మీరు చూడండి, మొన్న ఎప్పుడో ఆమె స్టేట్మెంట్, వాళ్ళ కూతురు స్టేట్మెంట్ ఇస్తే నేను అంతా మాట్లాడి షోకాజ్ నోటీస్ ఇచ్చింది, అయిపోయింది. ఇవాళ ఎందుకు అందరు ఎమ్మెల్యేలు ఒక తర్వాత ఒకరు, ఒక ఎమ్మెల్యే తర్వాత ఒకరు, ఎమ్మెల్సీలు, చిన్న లీడర్లు, పెద్ద లీడర్లు అందరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? ఏకకాలంలో వరుస పెట్టి ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు అని అంటే ఈరోజు ఆ ప్రెస్ మీట్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే టు డైవర్ట్ ద ఇష్యూ. ఈరోజు రేవంత్ రెడ్డిని మీరు అమెరికాకు రావద్దు, అమెరికాకు నువ్వు పోవద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఏముండే అమెరికాలో, దేనికోసం పోయిండు, అక్కడ ఏం ప్రోగ్రామ్ నడుస్తుంది, ఆల్రెడీ షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిపోయింది. అందరు అక్కడ బ్యానర్లు పట్టుకొని, కటౌట్లు పట్టుకొని హాళ్ళు బుక్ చేసిన, పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు ఈరోజు అని చెప్పి మొత్తం హాల్స్ బుక్ అయినాయి. అంత బుక్ అయినాక ఎక్కడికక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈరోజు రావద్దని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి గారిని? ఎందుకన్నారు అంటే ఇక్కడికి వెళ్ళి డబ్బులంతా అక్రమ డబ్బు అంతా అక్కడికి మోసుకపోతుంది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ తమ్ముడు అక్కడికి వెళ్ళిపోయాడు, కొండలరెడ్డి గారు. ఆల్రెడీ మొన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి, ఆయన ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయి ఉన్నాడు. అమెరికాకి ఆల్రెడీ ఆయన మనుషులు అంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంబడి పోయే ఈరోజు అటెండర్లకు చెప్రాసీలకు కూడా అక్కడ వాళ్ళు వీసా ఇచ్చిండ్రు, మీరు రావచ్చు అమెరికా. ఇక్కడికి వెళ్ళి చెప్రాసీలు ఎవరైతే ఆయన ఎంబడి పోతారో, చెప్రాసీలు, అధికారులు, సంచులు మోస్టోళ్ళు, బ్యాగ్ మోస్టోళ్ళు అందరికీ వీసా వచ్చింది, మీరు అందరూ అమెరికా రావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం రావద్దు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎవరెవరైతే సపోర్ట్గా ఉంటారో, ఎవరైతే వెండుదండుగా ఉంటారో, ఎవరైతే ఆయనకు సేవలు అందించడానికి ఎంబడి ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికా రానికి పోనీకి అందరికీ అనుమతి దొరికింది, అందరికీ వీసా దొరికింది. ఇది చాలా ఎక్స్క్లూజివ్ స్టోరీ, ఏ ఛానల్లో కూడా రాకుండా అన్ని ఛానళ్ళు ఇవి ఆపేసి ఈరోజు కేవలం కొండ సూర్యక సుట్టే తిప్పుతున్నారు, ఓన్లీ టు డైవర్ట్ ద ఇష్యూ అని. అంటే ఈరోజు ఎంత పెద్ద ఇన్సల్ట్, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగని అవమానం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి అంత పెద్ద అవమానం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు జరగలేదు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఏముంది అమెరికాలో, నేను చదివి వినిపిస్తా. అమెరికాలో ఆయన షెడ్యూల్ మొత్తం ఎక్కడ టెంట్లు గింట్లు అంతా వేసినారు, ఎక్కడెక్కడ వేసినో చూస్తా. ఈరోజు 20వ తారీఖు అంటే నిన్న దినాన 12:30కు డిపార్చర్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు లండన్ బై ఎయిర్ ఇండియా ఫ్లైట్, ఓకేనా, 7 AM యూకే లోకల్ టైం ప్రకారము అక్కడ లండన్లో దిగిండు. 21వ తారీఖు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం ఎక్కడంటే ఉదయం 10:30కు విజిట్ టు బ్లౌమ్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. 6 గంటలకు, ఈరోజు 6 గంటలకు విజిట్ టు ఎమిరేట్స్ స్టేడియం ఫర్ ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ అక్కడ. మళ్ళీ రేపటి దినాన ఉదయం 10:30కు ఇంటరాక్షన్ విత్ క్యాంబ్రిడ్జ్ టీమ్. మళ్ళీ 11:30కి విజిట్ టు సెనెట్. ఈ ప్రోగ్రాంలు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. సెనెట్ అక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత
అక్కడికి వెళ్ళి అంటే ఎల్లుండి 23వ తారీఖు ఫ్లైట్ టు లండన్ టు బోస్టన్ యూనివర్సిటీకి పోవాలి. బోస్టన్ యూనివర్సిటీకి పోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము. నెక్స్ట్ బోస్టన్ యూనివర్సిటీకి రావాలి. అదేందా రేపు బోస్టన్ యూనివర్సిటీకి రావాలి. అదే చెప్తున్న బ్రదర్, ఆర్టీసీ వల్ల ఉసురు దాకి అందరు ఉసురు దాకి రేవంత్ రెడ్డి గారికి అవమానం జరిగింది. ఆర్టీసీ గురించి నేను లాస్ట్ కోర్టులో ఏం జరిగిందో నేను వివరంగా చెప్తా. దాని ముందు ఇది వినండి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, దేశానికి సంబంధించిన ఇష్యూ. ఇక బోస్టన్కి వెళ్ళి న్యూయార్క్ పోవాలి. ఎప్పుడు 24వ తారీఖు ప్రోగ్రామ్. 23వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి విమానం ఎక్కి మరి లండన్ బోస్టన్లో యూఎస్లో దిగాలి. 24వ తారీఖు బోస్టన్లో ఉదయం 10:30 గంటలకు విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈయన ప్రోగ్రామ్ ఉంది. అక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అక్కడ అందరు వచ్చేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, వక్తలు, ఈయన రిసీవ్ చేసుకునేటోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ టైంకు తింటారు, ఏ స్నాక్స్ తింటారు, ఎప్పుడెప్పుడు ఏమేమి తింటారు, ఎవరెవరిని కలుస్తారు, ఆ అంతా ప్రోగ్రామ్ కూడా ఈరోజు అక్కడ ఫిక్స్ అయిపోయింది. విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రోగ్రామ్ ఉన్నది 10:30కి. అది అయిపోయిన తర్వాత 4 గంటలకు విజిట్ టు మిట్ క్యాంపస్ అంటే MIT క్యాంపస్. దాని తర్వాత 7 PM బోస్టన్కి వెళ్ళి న్యూయార్క్ బయలుదేరాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 24వ తారీఖు బోస్టన్కి వెళ్ళి న్యూయార్క్ వెళ్ళాలి. 25వ తారీఖు మళ్ళీ బోస్టన్కి వస్తారు. ఉదయం 10:30కు విజిట్ టు నార్త్ ఈస్టర్న్. అయితే బోస్టన్ న్యూయార్క్లో ఏం ప్రోగ్రామ్ ఉండదు అనేది టైం టేబుల్లో లేదు. కాబట్టి అక్కడ మరి ఏం వ్యాపారం ఉందో ఏందో ఇక వాళ్ళే చెప్పాలి. అక్కడికి వెళ్ళి మరి ఆగస్టు 25వ తారీఖు మళ్ళీ బోస్టన్లో ప్రోగ్రాము. ఉదయం 10:30కు విజిట్ టు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్. మళ్ళా సాయంత్రం 4 గంటలకు మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీమ్ ప్రోగ్రామ్. ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా ఆగస్టు 26వ తారీఖు న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA మీట్ అండ్ గ్రీట్. ఇక ఇక్కడ కూడా మొత్తం రెడీ అయిపోయినారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ సింపథైజర్స్, తెలంగాణ ఉన్నవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళిపోయినారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళేదానికంటే ముందే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కొండలరెడ్డి ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోయాడు. ఇక్కడ ఎందుకు రావద్దన్నారు రేవంత్ రెడ్డి గారు? అసలు అమెరికాకు నువ్వు రానే వద్దు అని ఎందుకు అన్నారు అని అంటే ఇటీవల బట్టి విక్రమార్క గారు అక్కడ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున డబ్బులు దొరికినాయి, తర్వాత ఏదో మేనేజ్ చేసి బయటపడ్డాడు అనేది వచ్చింది. మీరు ఇక్కడికి వెళ్ళి తెలంగాణ దోచుకున్న పైసలను అక్కడ ఎత్తుకపోతుండ్రు, ఈ దేశానికి చెడ్డ పేరు వస్తుంది మీరు చేయబట్టి, కాబట్టి మీరు పోవద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆపింది. ఈరోజు ఇక్కడ ఎవరిని వదలకుండా ఇక దిగమింగిన పైసలన్నీ దాచిపెట్టుకోనికి ఈరోజు అమెరికాకు పోతూ ఉంటారు. వీళ్ళు అకౌంట్లు తెరుస్తుంటారు, విదేశాల్లో పోయేదే దానికోసము అనేది ఈ ప్రోగ్రాం రద్దుతోని చాలా స్పష్టంగా అయితే మా దేశానికి నల్ల డబ్బు రానికి వీల్లేదు. మా దేశానికి నల్ల డబ్బు మీ రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది. దయచేసి నరేంద్ర మోడీ గారు మీరు కట్టడి చేయండి, వాళ్ళు రాకుండా ఆపండి అని చెప్తే ఈరోజు ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు అక్కడ పోనీకి వీల్లేదు, మీరు అన్ని అక్రమంగా డబ్బు మోసుకపోతుందంట, ఇటీవల మీ ఉప ముఖ్యమంత్రి కూడా మోసుకపోయిందంట, కాబట్టి మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి వాళ్ళు ఆపినరు. ఆల్రెడీ మనం ఇదివరకు చూసినాం బట్టి విక్రమార్క గారి అత్తగారింటి పైన ఐటీ రైడ్లు అయినాయి. ఎక్కడ? మన ఢిల్లీలో బీహార్ ఎలక్షన్స్ ముందు ఐటీ రైడ్లు అయి పెద్ద ఎత్తున డబ్బు దొరికింది. కానీ ఇంతవరకు దానిపైన నేను ఒక్కనే మాట్లాడాను, నేను ప్రెస్ మీట్ పెట్టినా. మరి అక్కడ డబ్బు దొరికిందన్న సంగతి ఒక హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి హరీష్ రావు గారు మరి చాలా సన్నిహితులు బట్టి విక్రమార్క గారికి. హరీష్ రావు గారికి చెప్పాలి, ఎందుకంటే కొంచెం టాపిక్ డైవర్ట్ అయితే మధ్యలో అటుపోయి మళ్ళీ వద్దాం. ఎందుకు హరీష్ రావు గారికి తెలుసు అంటే, హరీష్ రావు గారు మరి మన బట్టి విక్రమార్క గారి పాదయాత్ర అప్పుడు హరీష్ రావు గారు ఫండింగ్ చేయించింది కాబట్టి ఆయనకు మరి ఎట్లా లీక్ పోయిందో ఏమో, ఆయనకు లీక్ పోయింది. మరి ఎందుకంటే ఆయన బీహార్ ఎలక్షన్స్కి ఫండింగ్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి ఆ ఫండ్స్ ఇక్కడ దొరికిపోయినాయి అని చెప్పడానికి ఈయన ద్వారా లీకులు ఇప్పించిండ్రు. ఇప్పటిదాకా అంటే అంతే పెద్ద డబ్బు హైదరాబాద్కి ఢిల్లీ పోయినాయి. ఢిల్లీకి వెళ్ళి బీహార్ ఎలక్షన్స్కి పోయేది ఉండే, కానీ బీహార్ ఎలక్షన్స్కి పోకుంటే ఆ డబ్బు ఆగిపోయింది. అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఈ డబ్బు ఈరోజు అమెరికాకు పోతూ ఉంది, స్విస్కు పోతా, రకరకాలుగా పోతూ ఉంది. ఈరోజు తమ్ముని పైన ఆరోపణలు వచ్చినాయి. ఈడ అక్రమంగా ఆయన స్థలం కేటాయించిండ్రు, TIC అని చెప్పేసి అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, నాకు ఆ సబ్జెక్ట్ అవసరం లే అని ఆ సందర్భంగా అన్న అమెరికాకు పోయి, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోయే ముందే కొండలరెడ్డి గారు ఏ విధంగా వెళ్ళిపోయి అక్కడ ఉంటారండి? ఏ విధంగా ఉంటారు? అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ వారికి కానీ అనుమానం రాదా?
ఏంది వీళ్ళ బ్రదర్స్ మొత్తం ఇంట దిగిండ్రు, ఇంకొక టీం ఇట్లా దిగింది, ఇక్కడ మొత్తం సంచులు మొత్తం దిగుతూ ఉన్నాయి అనేది ఈరోజు అమెరికా చాలా చాలా పగడ్బందీగా వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే ఈరోజు అక్రమంగా ఇక్కడ డబ్బు దిగుతూ ఉంది. ఈ డబ్బు మా దేశంలో రానికి వీల్లేదు, ఈ డబ్బును మీరు వెంటనే ఆపేయాలి అని చెప్పేసి ఈరోజు మీ ముఖ్యమంత్రి ప్రోగ్రాంను రద్దు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అమెరికా ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం రద్దు అయిపోయింది. ఇప్పటిదాకా నేను చదివిన షెడ్యూల్ మొత్తం చదివిన, ఏ టైంకు ఎక్కడెక్కడ ఏ టైంకు దిగుతాడు, ఏ ఫ్లైట్ ఎక్కుతాడు, ఎక్కడ ఎవరెవరిని కలుస్తారు. కానీ మధ్యలో ప్రతి ప్రోగ్రాంకు మధ్యలో ఒక రోజు లేకుంటే 7-8 గంటల గ్యాప్ ఉన్నది. ఈ 7-8 గ్యాప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలుస్తూ ఉండు, ఎక్కడెక్కడికి పోతూ ఉంది, వీళ్ళ తమ్ముడు నన్ను ఎక్కడ కలుస్తాడు, వీళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఎవరెవరిని కలవబోతుండు అనేదంతా కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఒకళ్ళు మొత్తం సేకరించారు. ఎందుకు ఇంత పగడబందీగా మరి మన ముఖ్యమంత్రి గారి మీద పోతుందంటే ఈరోజు మనకు వస్తున్నటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రతి దాని మీద ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి అవినీతి జరుగుతూ ఉందనేది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు వాళ్ళు డబ్బులు ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కడ అంటే అవినీతి అనేది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. కానీ ఊహించినటువంటి ఒక భారీ లెవెల్లో కేవలం ధనార్జనే ధ్యేయంగా, డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా, సెటిల్మెంటే ధ్యేయంగా, డబ్బులు గుంజాలనే ఆలోచనతోనే ఈరోజు హైడ్రా పుట్టించిండ్రు. పెద్దోళ్ళని భయపెట్టిస్తుండ్రు, చిన్నోళ్ళని కూలగొడుతుండ్రు, పెద్దోళ్ళని భయపెట్టిస్తుండ్రు, సెటిల్మెంట్ చేస్తుండ్రు, డబ్బులు తీసుకుంటా ఉన్నారు. సేమ్ అదేవిధంగా 22A అనే పట్టుకొని వస్తూ ఉన్నారు. 22A అనేది ఒక పార్కింగ్ బోర్డు లాంటిది. ఎక్కడ బండ్లు పెట్టుంటే అక్కడ నో పార్కింగ్ పెట్టాలి, వాళ్ళ పైసలు తీసుకోవాలి. ఆ విధంగా ఈరోజు 22 అనేది చూపించి అందరినీ కూడా ఈరోజు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి. మూసీ ప్రక్షాళన పేరుతోని ఈరోజు అక్కడ ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఇండ్లు గులగొడతాం, మీ అపార్ట్మెంట్లు గులగొడతాం, మీ జాగాలు మేము గుంజుకుంటాం, పోవద్దంటే మాకు సెటిల్మెంట్లు. కాబట్టి ఇన్ని రకాల సెటిల్మెంట్లు, ఈ దందాలు ఎక్కడ పోయిందంటే అమెరికాలో ఉన్న సల్మాన్ ఖుర్షీద్ వరకు ఇది పోయింది. సల్మాన్ ఖుర్షీద్ గారు మరి కేంద్ర నాయకుడు గతంలోనే వీడియో చేసిన, ఏ ఛానల్ కూడా చూపించలే. మన సల్మాన్ ఖుర్షీద్ గారు హైదరాబాద్కి వచ్చిండ్రు పోయిన నెల హైదరాబాద్కి వచ్చి ఒక కేసు విషయంలో మోకిలాలో ఒక సాయిబుల ల్యాండ్ అక్రమంగా గుంజుకొని వీళ్ళు దానిపైన కేసు కబ్జా పెట్టి ఈరోజు అక్కడ ఒక జెడ్పీటీసీని అడ్డం పెట్టి వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. దానికి వాళ్ళకి సపోర్ట్గా మరి అమెరికాలో దీన్ని పెద్ద ఎత్తున వీడియోలు నడిచినాయి. పలానా వ్యక్తి మా జాగాలు గుంజుకోనికి ప్రయత్నం చేస్తుండ్రు, మా స్థలాలు గుంజుకోనికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వెంటనే వాళ్ళ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇమీడియట్గా పెట్టిండ్రు. ఇక ఈరోజు వీళ్ళందరూ కూడా నాకు మిత్రులే. కానీ ఈరోజు మరి ఈ సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి దాదాపు ఒక 20 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ కూడా ఈరోజు దీనిపైన పెట్టిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేసుకుంటా. ఎవరు కొండ సురేఖ గారి కూతురు ఏదో ఆరోపణలు చేసిందట. కొండ సురేఖ గారి కూతురికి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదని వీళ్ళే చెప్పినారు. సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి ఈరోజు ఇంతమందిని పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆల్రెడీ నిన్న ఇంద్రా శోభన్ గారు ఇంకా కొంతమంది మహిళా నాయకులు కాల్వ సుజాత, రేణుకక్క వాళ్ళందరూ కూడా మా అక్కలందరూ కూడా మంచిగా కూర్చొని పొద్దున్నే పాపం స్నానం చేసుకొని తయారై దేవునికి దండం పెట్టి వచ్చి మా జక్కిని మా అనిత వీళ్ళందరూ వరుసగా కూర్చొని చాలా బ్రహ్మాండంగా ఎన్ని తిట్టాలో అన్ని తిట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఈరోజు అవకాశాలు కల్పిస్తున్నట్ట, కార్యకర్తలు బాగా గుర్తిస్తున్నట్ట, కార్యకర్తలు బాగా కలుస్తున్నట్ట, కార్యకర్త కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నట్ట అని ముగ్గురు అక్కలు కూర్చొని చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తను చాలా బాగా కాపాడుకుంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడేది అయిపోయింది. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు 20 మంది ఎమ్మెల్యేలను దాదాపు ఎమ్మెల్సీల నాయకులు అందరినీ కలిసి ఈరోజు ఎంగేజ్ చేశారు. ఎవరెవరు ఎంగేజ్ చేశారు? ఈరోజు ఇమీడియట్ CLP మీటింగ్ డిస్కషన్ అర్థమైందా ఆన్ కోమర్ రెడ్డి, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు అండ్ గిట్ల చిన్నారెడ్డి గారు, వీరి మీద CLP మీటింగ్ ఇమీడియట్గా పెట్టాలి. ఎందుకు డైవర్ట్ అమెరికాకు రేవంత్ రెడ్డి గారు రావద్దు అనే సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి. ఇక 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు చేసినారు. మీరందరూ ప్రెస్ మీటర్లో పెట్టి కొండ సురేఖని తిట్టా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి వార్త ఎక్కడ కూడా రావద్దు, రేవంత్ రెడ్డి గారిని అమెరికా రావద్దు అన్న వార్త ఎక్కడ కూడా ప్రచారం కావద్దు, ఈరోజు ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ రావద్దు, ఏ టీవీలలో రావద్దు, ఏ పేపర్లో రావద్దు అని చెప్పేసి ఈరోజు అన్ని టీవీల ఛానళ్ళకి ఆర్డర్లు వెళ్ళిపోయినాయి. ప్రతి దాంట్లో కూడా ఇదే వస్తుంది. అట్లా రావాలంటే ఏం చేయాలి? 16 మంది ఎమ్మెల్యేలు ఒక మహిళ మీద పడాలి. అర్థమైందా? ఎవరెవరు ఆ ఎమ్మెల్యేలు? నా మిత్రులు చాలామంది ఉన్నారు. నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు,
కేఆర్ నాగరాజ్ గారు, బీర్ల ఐలయ్య గారు, మధుసూదన్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, దొంతి మాధవరెడ్డి గారు, మందుల సామేల్ గారు, వెద్మ బొజ్జు గారు, వేముల వీరేశం గారు, బుయ్యాని మనోహర్ రెడ్డి గారు, కూచుకుండ్ల రాజేష్ రెడ్డి గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, బాలు నాయక్ గారు, వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కొండ సురేఖను తిట్టాలి. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళని బాలు నాయక్ గారు, ఇక మంచిగా చెప్తా మీకు, నాయన రాజేందర్ రెడ్డి గారు మీరు కొండ సురేఖను తిట్టండి, కేఆర్ నాగరాజు గారు కొండ సురేఖను తిట్టండి, బీర్ల ఐలయ్య గారు కొండ సురేఖను తిట్టండి, రేవూరి మధుసూదన్ రెడ్డి గారు కొండ సురేఖను తిట్టండి, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖను తిట్టండి, దొంతి మాధవరెడ్డి గారు కొండ సురేఖను తిట్టండి, ఈరోజు మందుల సామేల్ ఎమ్మెల్యే గారు కొండ సురేఖను తిట్టండి, వెద్మ బొజ్జు గారు కొండ సురేఖను తిట్టండి, బుయ్యాని మనోహర్ రెడ్డి గారు కొండ సురేఖను తిట్టండి, కూచుకుండ్ల రాజేశ్వర రెడ్డి గారు మీరు మీద కొండ సురేఖను భయంకరంగా తిట్టాలి. మీరు ఇప్పుడు ఈరోజు అర్థమైందా? ఈరోజు బత్తుల లక్ష్మారెడ్డి గారు కొండ సురేఖను మీరు గట్టిగా అరుచుకోవాలి. ఈరోజు బాలు నాయక్ గారు మీరు ఆమెను క్లాస్ బీకాలే. ఈరోజు వీరపల్లి శంకర్ గారు, విర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే గారు మీరు కొండ సురేఖను తిట్టాలి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు కొండ సురేఖను తిట్టాలి. చిక్కుడు వంశీకృష్ణ గారు మీరు కొండ సురేఖను తిట్టాలి. ఎమ్మెల్సీ వెంకట్ నరసింహారావు, బల్మూరు వెంకట్ మీరు కూడా తిట్టాలి. బసవరాజ సారయ్య గారు మీరు రెండా తిట్టాలి. ఈరోజు ఒక మహిళను తిట్టడానికి ఇంతమంది అవసరమా సార్? ఇంతమంది అవసరమా? ఇంతమంది ఎమ్మెల్యేలు అవసరమా ఒక మహిళను తిట్టడానికి? షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, ఆమె ఆన్సర్ ఇచ్చుకుంటుంది కదా, ఆమె ఆన్సర్ ఇచ్చుకుంటే కదా. అది మరి దేనికోసం పెట్టిండ్రు? నేను ఇక్కడ కొండ సురేఖ సపోర్టు, వాళ్ళ కూతురు సపోర్ట్, ఎవరికి సపోర్ట్ మాట్లాడతానే. నేను ఇంతమంది ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ ఎందుకు పట్టుకున్నారు? ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డిని అమెరికాకు రావద్దన్న సబ్జెక్ట్ చర్చకు రావద్దు, ఏ ఛానల్లో కూడా రావద్దు. ఈరోజు ఇంత పెద్ద అవమానం దేశానికి జరిగింది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన కారణం చెప్పిన, తెలంగాణ జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ జరిగింది. యాక్చువల్గా వేరే దేశాలు మనల్ని బహిష్కరించే పరిస్థితి ఉన్నది. అదేంటంటే మిస్ వరల్డ్ కంటెస్టెస్ అప్పుడు మిస్ వరల్డ్ కంటెస్ట్ మన దగ్గర జరిగినప్పుడు, దాని అందాల పోటీలు జరిగినప్పుడు మిల్లీ మ్యాగీ అని ఒక అమెరికన్ ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి మిస్సింగ్ ల్యాండ్ మన రాష్ట్రానికి వచ్చి ఆమె మన దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. ఆమె పాల్గొన్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళి మధ్యలోనే వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో మన ఇంగ్లాండ్ లండన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి నన్ను అక్కడ వైశ్యాన్ని చూసినట్టు చూసింది అని చెప్పింది. దీని మీద మరి ఇమ్మీడియట్గా మరి అప్పుడు మహిళా సేఫ్టీ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి షీకా గోయల్ గారు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ దాకా రిపోర్ట్ బయటికి రాలేదు. ఆమె పోయి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంటర్నేషనల్ తెలంగాణ అనేటోళ్ళు ఒక లంపెన్ గ్యాంగ్ పాలిస్తూ ఉంది. లంపెన్ గ్యాంగ్లు ఉన్నారు. విదేశీయులు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయిన డిప్లొమాట్స్కు అక్కడ సరైన మర్యాద లేదు. వేరే దేశంకి వెళ్ళి పోయిన వాళ్ళు వేశ్యలను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పేసి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అక్కడ ఆల్రెడీ అక్కడ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని నోట్ చేసుకున్నాయి. కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అయిపోయి అంత బ్యానర్లు కట్టి ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేసి ఆయన రిసీవ్ చేసుకున్న టైంలో మీ ముఖ్యమంత్రి మీ రాష్ట్రంలో మీ 23 రాష్ట్రాలలో ఒక తెలంగాణలో ఒక రాష్ట్రం ఉందంట. ఆ రాష్ట్రం ఆత్మగౌరవ తెలంగాణ అంట. ఈరోజు స్వయం పాలన జరుగుతుందంట. అక్కడ నిధులు వాళ్ళే పంచుకుంటుందంట. ఆ ముఖ్యమంత్రి మా దేశానికి రావద్దు మిస్టర్ నరేంద్ర మోడీ గారు, మీరు వెంటనే అక్కడ ఆపేయండి అని చెప్పారు. నరేంద్ర మోడీ నా మిత్రులు, నా హితులు, నాకు ఇంత క్లోజు, నాకు మా మీద చోటా బ్యాగ్ మా కైసా రోక్నా అని అడిగిందంట. అడిగితే ఇక్కడికే తెలంగాణలో ఉన్న అక్రమ సంపాదన మా రాష్ట్రానికి పట్టుకొస్తుండ్రు. అలా పేదోళ్ళ కలుపులు కొట్టి మా రాష్ట్రానికి పైసలు పట్టుకొస్తుండ్రు. మూసి అని చూపించి అక్కడ పక్కన ఉన్న ఇండ్లు కొట్టి ఆ పైసలు పట్టుకొచ్చి మా దగ్గర పెడుతుండ్రు. ఈరోజు రకరకాలుగా అవినీతి సొమ్మంతా మా దగ్గర పట్టుకొని వచ్చి ఇక్కడ పెడతా ఉండ్రు. ఆ డబ్బుతోని ఈరోజు మా దేశం అవన్నీ అపవిత్రం కానీ వీల్లేదు. అటువంటి పైసలను మేము ఇక్కడ ఎంకరేజ్ చేయము. కాబట్టి ఆయన వెంటనే ఆపేయాలి. మొన్ననే మీ ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చిపోయింది ఇక్కడికి, ఆయన కూడా ఇట్లా చేసిండని చెప్పేసి మరి పెద్ద ఎత్తున మనం మీడియాలను అయితే చూసినాం. మీడియా అది తప్పని చెప్పి ఎక్కడ కూడా ఇయాటి వరకు బట్టి విక్రమార్క గారు ఖండిస్తలేరు. వాళ్ళ భార్య పైన వచ్చిన ఆరోపణలు ఖండిస్తలేరు. 10%, 15%, 17%, 20% అవి కూడా ఖండిస్తలేరు. ఈరోజు మన కలుపులు కొట్టి ఈరోజు ఫీజు రీఎంబర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలన్నా దోసుకొని వాళ్ళ పైసలన్నీ ఎత్తుకపోయి మేఘా కృష్ణారెడ్డికి వివిధ కంపెనీలకు డైవర్ట్ చేసి అక్కడికి వెళ్ళి మీరు మీ అకౌంట్లో వేసుకొని తీసుకుపోయి అమెరికాలలో పెడుతుండ్రు, స్విస్ బ్యాంకులలో పెడుతుండ్రు. అర్థమైందా? దొంగ సొమ్మంతా అలా పెట్టుబడులు పెడుతుండ్రు, అలా దొరికిపోతుండ్రు. అందరు మాకు ఆకర్షితులవుతుండ్రు. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత పెద్ద అవమానం అంటే మునుపెన్నర్ జరిగినటువంటి అవమానం జరిగింది.
ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర చెప్రాసీలకు అమెరికాకు రావచ్చని వాళ్ళకి వీసా ఇచ్చిండ్రు. ఈయన ఎంబడిపోయిన వాళ్ళందరికీ వీసాలు ఇచ్చిండ్రు. ఈయన ఎంబడిపోయిన ఆఫీసర్లందరికీ వీసాలు ఇచ్చిండ్రు. మీరు మా దేశం రావచ్చు, మాకేం ఇబ్బంది లేదు, కానీ ఆయన మాత్రం రావద్దు. ఆయనను మాత్రం రావద్దు. ఆయన వాపస్ పంపండి. ఇక్కడ మా దేశంలో దిగనికి వీల్లేదు. మా న్యూయార్క్లో కానీ బోస్టన్లో కానీ ఎక్కడ కానీ ఏ యూనివర్సిటీలో కాలు పెట్టడానికి వీల్లేదు. అక్కడ ఇవాళ అక్కడ విద్యార్థులను చంపుతున్నాడు. 97వ జీవో తీసుకొని వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను వాళ్ళ విద్యార్థిగా మీరు రీసెర్చ్కి పనికిరారు, ఇంజనీర్లకు పనికిరారు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, ఇక మీరు పోయి స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ కానీ, మీరు అలా వేరే పనులు చేసుకోండి, ఈ పనులు చేయొద్దని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వెళ్ళి కట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఉసురు దాకింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ మన పోస్టింగ్లు ఆర్టీసీ ద్వారా పెట్టాల్సిన తీసుకుపోయి మరి ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పెట్టిండ్రు. వాళ్ళందరూ కోర్టుకు పోయిండ్రు. ఈరోజు ఆహాకారాలు అక్కడ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఆర్టీసీ పరువు తీసిండ్రు. ఆర్టీసీ పెట్టాల్సిన ఎగ్జామ్ ఎవరు పెట్టిండ్రు? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టింది. పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరు? ఏవి శ్రీనివాసరావు గారు ఎవరు? గతంలో ఇదే శ్రీనివాసరావు గారు మరి పోలీసు నియామకాల్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆయన మీద కోర్టులలో కేసులు ఫైల్ అయినాయి. ఆయన మీద పెట్టింది. దేనికోసం పెట్టిండ్రు? ఏ విధంగా పెట్టిండ్రు? యాక్సిడెంట్ అయినా ఏ విధంగా నౌకలు వచ్చినాయి? ఈరోజు కోర్టుల కేసు వాళ్ళ పాపం దాకింది, వాళ్ళ ఉసురు దాకింది. ఈరోజు కోర్టు చెప్తే ఇవాళ వాళ్ళ కోర్టు ముందు పోయి జవాబు చెప్పలేని పరిస్థితి. ఎక్కడికి పోతుంది సార్ పేదోళ్ళ ఉసురు? పేదోళ్ళ ఏడుపు ఎక్కడికి పోతుంది? ఈరోజు నువ్వు ఇక్కడ లోకల్గా ఏడిపిస్తున్నావు కావచ్చు, ఒక రోజు ఏడుస్తారు కావచ్చు, 2 రోజులు ఏడుస్తారు, వారం రోజులు ఏడుస్తారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మీకు మాత్రం ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ అవమానం జరిగింది. నువ్వు మీడియాలంతా కప్పుపుచ్చుకోవచ్చు, కానీ ఎవరికి తెలివానో వానికి తెలిసింది. గుర్తుపెట్టుకో, ఎవరికి తెలివానో వారికి తెలిసింది. ఎవరినైనా నువ్వు కొనగలుగుతావు. ఇవాళ బక్క జడ్సన్ ఫ్యాక్స్ ఏదైతే ఈ ఛానల్ ఉందో, తక్కువ మంది చూసినా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి మీకు 2 చేతులు ఎత్తి బతిమాలు చెప్తున్నా, అన్ని మీడియా ఈరోజు అమ్ముడుపోయింది. ఈ వార్త బయటికి రాకుండా ఈ రేవంత్ రెడ్డిని అమెరికాకు రావద్దని చెప్పాలన్న వార్త అన్ని ఛానళ్ళు అమ్ముడుపోయిన, ఏ ఛానల్ రాకుండా అన్ని ఛానళ్లలో కూడా ఈరోజు 16 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అది కేవలం కొండ సూర్యక తిట్టే వార్తనే ఈరోజు దానిపైన చర్చ జరగాలి, కానీ వేరే చర్చ జరగద్దు. ఇది జరిగితే నాకు అవమానం అవుతుంది. ఎవరి కుక్కలు కూడా రేపు నన్ను దేకాయి, ఏ వచ్చేటోడు కూడా ఎవరు రాడు, ఎవరు పలకరియాడు. కాబట్టి రేపు నా నియోజకవర్గంలో కూడా నన్ను ఎవరు దేకడు. కోడంగల్ పోయిన ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ పోయినా నేను గెలువా, నా కోట్లు అయ్యారు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోమనిలే, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే నువ్వు గెట్ లాస్ట్ అని చెప్పి ఇలా కొట్టిండ్రు, గో బ్యాక్ అని ఇలా కొట్టిండ్రు. అర్థమైందా? ఇక్కడ మేము నిరసనలు చేస్తే మేము ముఖ్యమంత్రి గారి గురించి ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైళ్ళలో పెడతారు, ఫోన్ ఇయ్యరు, మాట్లాడనియరు, ఒక రీప్రజెంటేషన్ ఇయ్యరు. మరి అక్కడ పోయి అడుగుపోండి, మీరు బిల్ క్లింటన్ పోయి అడుగుపోండి ఎందుకు రావద్దన్నాం అని చెప్పేసి. నరేంద్ర మోడీ గారితో అడిపియండి దమ్ముంటే పోయి. ఇక్కడ చెప్తున్నాయి ఇక తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ఇంటెలిజెన్స్లకు, తెలంగాణ పుర ప్రముఖులకు ఆయనకు సోపతి 16 మంది ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఈరోజు కొండ సురేఖ మీకు అవమానం చేసింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆమె అవమానం చేసి మీరు తిడుతుంది కదా. మరి ఈరోజు అమెరికాకు రావద్దని చెప్పేసి బిల్ క్లింటన్ రావద్దని చెప్పి, మన ఏదో ట్రంప్ గారు రావద్దని చెప్పిండ్రు, అక్కడ పోవద్దని మోడీ గారు చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఎవరితో తిట్టండి? ఇది కాదు అవమానము? ఇంతకంటే అవమానం కొండ సురేఖ చేసిందా? ఇంతకంటే మించిన అవమానం కొండ సురేఖ చేసిండ్రా? తెలంగాణ ప్రజలు చేసిండ్రా? ఈరోజు మీది మీకే కొట్టింది. ఎప్పుడు పాపం వెనుక పోదు, ఒకరిని ఉసురు వెనుక పోదు, ఉసురు ఉత్తగా పోదు. అది ఎక్కడ దాకన్నా అక్కడ దాకుతుంది, ఏడ కొట్టానో అక్కడ కొడతారు. ఈరోజు తాకింది, అది పోయిపోయి వార్త నా చెవుల పడ్డ చూసినావా? అక్కడికి పోయే కాలం వచ్చింది. మీడియాకి దాచిపెట్టినావు. ఎన్టీవీలో రావద్దు, ఏబిఎన్లో రావద్దు, టీవీ5లో రావద్దు, ఈటీవీలో రావద్దు, మా టీవీలో రావద్దు, V6లో రావద్దు, ఏ ఛానల్ రావద్దు. అన్ని ఛానళ్ళకు కొండ సురేఖ వార్తే రావాలి. కాబట్టి కొండ సురేఖ తిట్టడానికి 16 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఈరోజు దాని మీద పెట్టి, మహిళలను పెట్టి ఈరోజు ఆమెతో దిట్టిస్తున్నావు. మరి ఈరోజు 16 మంది ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, మరి ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారిని అమెరికా రావద్దన్నాడు. ఓ తెలంగాణ ముఖ్యమంత్రికి ఈరోజు అవమానం జరిగింది, దేనికోసం రావద్దనని ప్రెస్ మీట్ పెట్టండి దమ్ముంటే. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న ప్రెస్ మీట్ పెట్టండి నేను చెప్తున్నా. ఈరోజు దాని మీద మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసిండ్రు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పాపం చేసిండ్రు. ఈరోజు ఆయన కడిగిన ముత్యము, అర్థమైందా? కడిగిన ముత్యము. ఆయన ఒక రత్నం లాంటి వాడు, అర్థమైందా? భారత రత్న ఇచ్చిన ఆయనకు తక్కువనే, అర్థమైందా? మెగాసెస్సీ అవార్డు ఇచ్చిన ఆయనకు తక్కువనే, నోబెల్ బహుమతి ఇచ్చిన తక్కువనే. అంత మంచి ముఖ్యమంత్రిని ఈరోజు నీ అమెరికాకు రావద్దంటవా మిస్టర్ ట్రంప్? హౌ డేర్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టండి 16 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే. అర్థమైందా? ఈరోజు అక్కడ మీరు దొరికిపోయింది కాబట్టి, అక్కడ మీరు తప్పులున్నారు కాబట్టి, అక్కడ మీ కేసులను బయటకు వచ్చినాయి కాబట్టి ఈరోజు మీరేం చేస్తుండ్రు? ఆ డైవర్ట్ చేస్తుండ్రు. దేనికోసం డైవర్ట్ చేస్తుండ్రు? ఈ పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అంటే అంతకంటే పెద్ద అవమానమా ఈరోజు కొండ సురేఖ చేసింది?
మహేష్ కుమార్ గౌడ్ గారు మిమ్మల్ని అడుగుతా, అంతకంటే పెద్ద అవమానమా? అంతకు పెద్ద. ఈరోజు తెలంగాణలో 4 కోట్ల మంది పరువు పోయింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నా పరువు కూడా పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావద్దు, మా దేశానికి రావద్దంటే ఈరోజు ప్రోగ్రామ్ అంతా మిస్ అయినాక ఇది తెలుసా, పెళ్లి పీటలు ఎక్కి పెళ్లి సూపులు అయినాయి, పూలు పనులు అయినాయి, పెళ్లి డేట్ పెట్టుకున్నారు, టెంట్లు వేసిండ్రు, అర్థమైందా? టెంట్లు వేసిండ్రు, పెళ్లి పిల్ల వచ్చి కూర్చుంది, పెళ్లి కొడుకు వచ్చి కూర్చుండ్రు, అందరు బంధువులు అందరు వచ్చిండ్రు, భోజనాలు రెడీ అవుతున్నాయి, తాళి టైం దగ్గర అయింది, తాళి కట్టబోతుండ్రు. అర్థమైందా? పెళ్లి కొడుకు తాళి కట్టబోతుండ్రు. ఇక పెళ్లి ఆపేయి అని ఎట్లా అన్నారు, పెళ్లి పిల్ల నేను పెళ్లి చేసుకొని పో అని ఎట్లా అన్నదో, నేను పెళ్లి చేసుకొని పో నువ్వు పెద్ద దొంగ అంటే ఎట్లా అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన అదే విధంగా ఈరోజు రావద్దని చెప్పారు. ఇంత దౌర్భాగ్యంగా అన్ని సిద్ధమైనాక అంత రెడీ అయిపోయినాక, భోజనాలను రెడీ అయిపోయినాక, ప్రోగ్రామ్ రెడీ అయిపోయినాక, ఇన్విటేషన్ రెడీ అయిపోయినాక, షామియాలో లేచినాక, బ్యానర్లు మొత్తం కట్టినాక, ఇక రేపు ముఖ్యమంత్రిగా పొద్దుగాల దిగుతున్నారు, మనం పోయి రిసీవ్ చేసుకోవాలి. ఇక రిసీవ్ చేసుకునే పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి ఈరోజు మనం అక్కడికి పోదామని చెప్పేసి వాళ్ళందరూ పోయి రిసీవ్ చేసే టైంలో యూ డోంట్ సెండ్ యువర్ సీఎం టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ నరేంద్ర మోడీజీ. We have lot of regards to you. We have lot of respect to you. But don't send that fellow అని వాళ్ళన్నీ చూసుకుంటారు. ఒకసారి అయితే తాపకి ఎప్పుడు మోసం చేయలేరు కదా. ఈరోజు కావాలని మోసపోతుంది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ పార్టీ కావాలని మోసపోతుంది. ఈరోజు పెద్ద దిగజారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మంత్రులు ఎవరు తక్కువ ఉన్నారండి? ఎవరు తక్కువ ఉన్నారు చెప్పండి? కనబడుతుందా ఈరోజు ఎవరన్నా? అంత పెద్ద మంత్రులు. ఈరోజు అంబులెన్స్లు కనబడతాయి ఎక్కడ పోయినా. ఆ అంబులెన్స్ పైన దామోదర్ రాయలసీమ మంత్రి ఆయన ఫోటో ఆయనకే ఉంటుంది. శ్రీధరబాబు గారు ఎక్కడికి పోయినా, శ్రీధరబాబు గారు బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. ఆయన ఎక్కడ కూడా కనవాలని ఇయ్యరు. అర్థమైందా? ఈరోజు మన కోమారెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తే ఆయన కనవాలని ఇయ్యరు. ఈయననే కనబడతారు. ఈయననే కనవాలని, దడ్డుపాలెం గంగే కనవాలని, చంద్రబాబు నాయుడు దగ్గర ఈయననే కనవాలి, బీజేపీ దగ్గర ఈయననే కనవాలి, నరేంద్ర మోడీ దగ్గర ఈయననే కనవాలి, అమెరికా పోయి కూడా నేనే కనబడతా అంటే అందరు అమెరికా లెక్క ఉంటారా? అందరు మన లెక్క ఉంటారా అమెరికాలో, వేరే దేశాలల్లో? మనం మోస్తాం కావచ్చు. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినా ఈరోజు ఎక్కడ ఉండాలి సార్? ఒక రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తిని ఏడుండాలి చెప్పండి? మీ ఇళ్ళలో దొంగలు చేసిన వాళ్ళని, మనం ఇళ్ళలో దొంగతనం చేసిన పిల్లని ఇస్తారా? రెడ్ హ్యాండ్ దొరికినప్పుడు ఇస్తారా? మరి రాష్ట్రాన్ని ఎట్లా పెడతారు సార్ చేతులలో? అసంటోని ఎట్లా చేస్తారు ముఖ్యమంత్రిని? బంగారు లక్ష్మణ్ అంటే ఆయన రెడ్ హ్యాండ్ దొరికిందని చెప్పి ఆయననేమో ఉరిదీస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజకీయ ఉరిదీస్తారు, కనవాలకుండా చేస్తారు. మరి బంగారు లక్ష్మణ్ అయితే ఎక్కడికి పోలే కదా. మరి ఈయన వాళ్ళ ఇళ్లలో పోయి నోట్ల కట్టలతోని ముచ్చట పెట్టుకుంటా మాట్లాడకుండా రెడ్ హ్యాండ్ దొరికినట్టు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? ఎట్లా మంత్రులు ఎందుకు మాట్లాడరు దీనిపైన? ఈరోజు నేను దేనికోసం బయటకు వచ్చినా? నేను దొంగతనం చేసి బయటకు వచ్చినా, మోసం చేసి బయటకు వచ్చినా, ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని చేయొద్దని చెప్పేసి ఎన్నికలు కాగానే కౌంటింగ్ కాకముందు నేను ప్రెస్ మీట్ పెట్టిన కాబట్టి నా సస్పెండ్ చేసింది. నిరుద్యోగుల తరపున గలమెత్తిన కాబట్టి నా సస్పెండ్ చేసింది. ఇచ్చిన వాగ్దానాలు మనం నెరవేర్చాలి కాబట్టి నన్ను సస్పెండ్ చేసిన వాడు ఎవరు? ఇదే చిన్నారెడ్డి. ఈరోజు నా ఉసురు దాకా ఏమైంది చిన్నారెడ్డి? ఆయన కూడా అట్నే తిరుగుతున్నాయి. కాంటి పార్టీ ఎక్కడ చేయలే, కాంగ్రెస్ వానికి ఓటు వేయద్దని ఎక్కడ కూడా ప్రచారం చేయలే. నేను కాంగ్రెస్ ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయించిన. ప్రతి కేఆర్ నాగరాజు గారిని అడగని రూపాయి లేకుండా నా పైసలని ఖర్చు పెట్టి ఒక ఛాయ్ పైసలు కూడా తీసుకోకుండా నేను పనిచేసిన. నాయన రాజేందర్ రెడ్డి గారిని అడగండి, ప్రెస్ మీట్లో కూర్చుండ్రు. నేను ఎంత నిఘంటుతో పనిచేసిన. ఝాన్సీ గారిని పోయి అడగండి, ఛాయ్ తాగకుండా పోయి అక్కడ నేను పనిచేసిన. ఒక కాలుకు బల్పం కట్టుకొని నేను పనిచేసిన, ఎక్కడ ఆశపడకుండా. ఇవాళ కూడా నేను అదే సమస్యలు ఎదుర్కొంటున్నా. కానీ ఎవరిని ముఖ్యమంత్రిని ఆ హక్కుతోనే నేను చెప్పిన, దయచేసి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి చేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, కాంగ్రెస్ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రి చేసిన పేరు ఉండదు అని. ఈరోజు ఏమైంది? నేను ఏది చెప్పినో అదే జరిగింది, జరుగుతుంది. ఏది చెప్పినో అదే బాజాబ్తా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర పరువు, రాష్ట్ర ప్రభు ఇంటర్నేషనల్ లెవెల్లా అర్థమైందా? అక్కడ పోయింది ఈరోజు మన పరువు. ఎక్కడ పోయింది? వైట్ హౌస్ సాక్షిగా తెలంగాణ పరువు పోయింది. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని 12 మంది విద్యార్థులు తమ ప్రాణాలు ఈరోజు ఇచ్చిండ్రో, వాళ్ళ ప్రాణాలు ఈరోజు వాళ్ళ త్యాగాలు ఈరోజు అర్థం లేకుండా చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫారం మీద. ఎంత ఘోరం చెప్పండి? షెడ్యూల్ విడుదలైనాక అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇది పాస్ అయిపోయిన తర్వాత, విమానం ఎక్కిన తర్వాత ఇక్కడికి నువ్వు రావద్దంటే దేనికోసము ఒప్పుకోవాలి. ఈరోజు నేను చేసిన అవినీతి వల్ల, నేను చేసిన పాపం వల్ల, నేను అక్రమంగా సంపాదించిన పైసలు అక్కడ పంపడం వల్ల ఈరోజు అది అక్కడ ఇంటెలిజెన్స్లో తెలిపోయి నరేంద్ర మోడీ గారికి చెప్పిండ్రు కాబట్టి నన్ను రావద్దన్నారు అని చెప్పారు. లేకపోతే నరేంద్ర మోడీ గారు కుట్ర చేసి నేను అమెరికా పోతున్న వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇస్తూ ఉంటే ఈయన నన్ను కావాలని ఆపిండు, ఈయన నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నా దగ్గర ఉన్న చెప్రాసులు కూడా ఇచ్చిందని అబద్ధం చెప్పి ఈ విధంగా నన్ను చెప్పాలి.
ఎందుకంటే ఈయనతోని సోపతి చెడిపోవద్దు, అర్థమైందా అని ఒక మహిళని ఈరోజు బలిచ్చే పరిస్థితికి వచ్చింది. అర్థమైందా? ఒక మహిళను బలిచ్చే పరిస్థితికి వచ్చింది. ఆమె చెప్పింది నా బిడ్డకు నా సంబంధం లేదా, ఈరోజు ఇస్తే ఆమె పైన తీసుకోవాలి, వాళ్ళ కూతురు కాంగ్రెసే కాదని అన్నారు, అన్నప్పుడు వదిలేసేయాలి, షూగా తీసి జవాబు ఇవ్వాలి. ఈరోజు 14 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పెట్టాలి? ఒకరి తర్వాత ఒకరు లైన్లో నిలబడ్డారు. సులభ్ కాంప్లెక్స్ కాడ నిలబడ్డారు. సులభ్ కాంప్లెక్స్ కాడ బాత్రూమ్ మనకి బయట 5,000 రూపాయలు వరుసగా నిలబడతారు, చూసినావా? ఎమ్మెల్యేలు మొత్తం నిలబెట్టిరు, ఒకరి తర్వాత ఒకరు 1 by 1 ఒకరి తర్వాత ఒకరు తిట్టాలి, వరుస పెట్టి తిట్టాలి, ఒకరి తర్వాత ఒకరు తిట్టాలి. ఇదే పని పెట్టుకున్నారు. ఈరోజు మీరు ఏ కష్టం చేయకుండా అధికారంలోకి వచ్చింది, మీరు అందరూ ఏ కష్టం చేయకుండా, ఏ మోసం చేయకుండా. అర్థమైందా? 179 కేసులు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను 179 కేసులు. గూగుల్లో కొట్టింది కాళేశ్వరం, వరంగల్ సెంట్రల్ జైలు కుదబెడితే దాన్ని బయట పెట్టింది బక్క జడ్సన్, రేవంత్ రెడ్డి కాదు, బట్టి విక్రమార్క కాదు. కాళేశ్వరం పైన కేసు వేసిన నేను, మిషన్ భగీరథల మీద కేసు వేసిన, ఊరూరు తిరిగిన, వాడిన పైపులు బయట చూపించిన. వరంగల్ సెంట్రల్ జైలు ఒక సెంట్రల్ జైలు ప్రపంచం మొత్తంలో కేసీఆర్ తప్ప ఎవరు కుదబెట్టలే అని చెప్పి ఆ డాక్యుమెంట్ బయట పెట్టిన. బ్యాంక్ ఆఫ్ పూణేలో కుదబెడితే అక్కడ పోయి నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోయి ఇక్కడ మీరు ఎందుకు అప్పులు ఇస్తుంటారు, ఇక్కడ ఏ విధంగా కుదబెడతారని ఆ డాక్యుమెంట్ నేను బయట పెట్టినటువంటి వ్యక్తిని నేను. అర్థమైందా? ఈరోజు అన్ని కుంభకోణాలు బయటపెట్టి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని బయటపెట్టి, ఈరోజు ధరణి ఏ విధంగా నడుస్తుంది, ధరణి స్కామ్ ఎంత, దాని వెనుక ఎవరున్నారు, ఈ శ్రీధర్ గజరాజ్ అనేటోడు ఎవరు, తెరాసిస్ కంపెనీ అనేది ఎవరు అనేవన్నీ కూడా ఆ రోజు చూపించింది నేను. ఆ వీడియో తొలి వెలుగులో వస్తే ఆ తొలి వెలుగులో ఆ తీసేయనికి రవిప్రకాష్ కేటీఆర్ ఇద్దరు ఒకటై ఆ వీడియో తీసేస్తే పుట్టింది ఆర్టీవీ త్రూ కావేరీ సీడ్స్ ద్వారా ఆ ఛానల్ పుట్టింది. కావేరీ సీడ్స్ ద్వారా ఆ ఛానల్ పుట్టింది. ఈరోజు కాళేశ్వరంలో ఏం జరిగింది సార్? అక్కడ ఏది మోటార్లు మొత్తం బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి, ఏది మన ఐర్లాండ్ మన ఇక్కడికి వెళ్ళి చైనాకి వెళ్ళి తీసుకొచ్చిన మోటార్లు ఫిక్స్ చేసి పెట్టిండ్రు. అవన్నీ మొత్తం కొట్టుకపోయినాయి. దానిపైన ఎంక్వైరీ ఉండదు ఈరోజు. ఏంది ఈ సిండికేట్ అంతా కలిసి ఈరోజు చేసినటువంటి ఎవరి మాట నేను మాట్లాడిన ఈరోజు. దాని పనిష్మెంట్ ఏంది? నేను పనిష్మెంట్గా భావిస్తలేను. నేను ప్రజల గొంతుగా నేను నిలబడ్డా, నేను గర్వపడుతున్నా. ఈరోజు ప్రశ్నించే గొంతుగానే ఉన్నా, దగాపద్ద గుండు తరపునే ఉన్నా, హైదరాబాద్ తరపునే ఉన్నా, నిరుద్యోగుల తరపు నేనున్నా, ఆర్టీసీలా ఈరోజు నిరుద్యోగులు దగాపడ్డ నిరుద్యోగుల తరపు నేనున్నా, ఆర్టీసీ ఎవరైతే శ్రామిక్స్ మొన్న మోసపోయినరో డ్రైవర్లు మోసపోయిన వాళ్ళ తరపున నేనున్నా, శంకర్ గౌడ్ మరణిస్తే అతని తరపున నేను నిలబడ్డా, అతని కుటుంబం తరపున నేను నిలబడ్డా. ఈరోజు టర్మినేట్ అయినటువంటి ఆర్టీసీ కార్మికుల తరపున ఇంకా 178 నౌకరు వాళ్ళ తరపున నిలబడ్డా. ఈరోజు మూసి బాధితుల తరపున మేము నిలబడ్డాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరపున మేము నిలబడ్డాం, ఆశా వర్కుల తరపున మేము నిలబడ్డాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులు ఎత్తుకపోయి వాడుకొని ఆ డబ్బులు డైవర్ట్ చేసుకొని ఈరోజు అమెరికాలో అక్కడ ఇక్కడ మీరు పెట్టుబడులు పెడుతుంది, వాళ్ళ తరపున మేము నిలబడ్డాం. మన కోసిన రూపాయి వెళ్ళదని చెప్తారు రేవంత్ రెడ్డి గారు, మన కోసిన రూపాయి వెళ్ళదంటారు రేవంత్ రెడ్డి గారు. ఇంత దారుణమైన పరిస్థితికి ఉన్నది. ఈరోజు చివరిగా ఒక అంశం తీసుకొస్తా. ఈరోజు ఒక్కడి మాత్రం పక్క, రేవంత్ రెడ్డి గారి సబ్జెక్టు ఈరోజు అమెరికాకు రావద్దన్నారు, ఆ డైవర్ట్ చేయడానికి అనేది చెప్పిండ్రు. తెలంగాణలో ఛానల్స్ మొత్తం అన్ని తెలుగు ఛానళ్ళు, అన్ని తెలుగు మీడియాలు, అన్ని డిజిటల్ ఛానల్ అన్ని దాంట్లోనే ఎంగేజ్ అయినాయి. కానీ ఇవి ఎక్కడ కూడా బయట మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు, ఎక్కడ కూడా దీన్ని గొంతెత్తే ప్రయత్నం చేస్తలేరు. ఇంత దారుణంగా ఈరోజు నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను చివరిగా ఒక అంశం ఈరోజు కోర్టులో జరిగింది ఏంటంటే, మొన్న ఆర్టీసీ కార్మికులు ఏవైతే శ్రామిక్స్ డ్రైవర్స్ ఈరోజు ఆర్టీసీ వాళ్ళు పెట్టాల్సిన ఇది రేవంత్ గారు లేదు, ఆర్టీసీలోకి వెళ్ళి నౌకర్లు పెట్టద్దు, ఆర్టీసీ వాళ్ళు నాగిరెడ్డి గారు మనకు సహకరించను, మనం అనుకున్న వాళ్ళు నౌకరు రాదు, మనం అనుకున్న వాళ్ళు నౌకరు రావాలంటే కొంతమందికి ఇప్పించుకోవాలంటే పోలీసు బోర్డు వాళ్ళకి ఇవ్వాలి, దాని మంత్రి నా దగ్గర ఉంది కాబట్టి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కుమ్మక్కై పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుతో పెడితే దాని మీద కేసు వేసారు. ఈరోజు కేసు జరిగింది. ఈరోజు కేసు జరిగి మీరు ఇమ్మీడియట్గా ఇది కోర్టులో జరిగింది. జడ్జి గారు పోయినసారి చెప్పిండ్రు, మీరు లాస్ట్ నోటిఫికేషన్ దేని తరపు పట్టుకరాపో అన్నారు. ఇవాళ వాయిదా వేస్తే ఇవాళ జవాబు లేదు ప్రభుత్వం దగ్గర. తోక ముడిచింది ప్రభుత్వం, ఇవాళ తీసుకుపోయి కౌంటర్ దాఖలు చేయలేదు. ఇవాళ దేనికోసం గత 2012 ఎగ్జామ్ ఏ లెక్క పెట్టినో వీళ్ళు చెప్పలేకపోయింది ఈరోజు. ఎందుకంటే 2012 నియామకాలు, ఆఖరి నియామకాలు దేని తరపున జరిగింది? ఆర్టీసీ తరపున జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఆ రోజు ఎగ్జామ్ పెట్టింది కాబట్టి అక్కడ దొరికిపోయినరు. ఈరోజు తప్పించుకునే ప్రయత్నం లేక మళ్ళీ టైం తీసుకున్నారు, 2వ తారీఖు వరకు మళ్ళీ టైం తీసుకున్నారు. అంటే ఈరోజు ఒకరు కాదు, ఎక్కడ ఏడ సందు దొరికితే అక్కడ మోసం చేయాలి, ఏడ సందు దొరికితే అక్కడ దగా చేయాలి, ఏడ సగం దొరికితే అక్కడ దిగమింగాలి. ఇదే ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం చేయలేదు. లాస్ట్గా నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దానికి ఒక న్యూటన్స్ ఫస్ట్ లా ఉంటుంది. ఎవ్రీబాడీ కంటిన్యూస్ టు బీ
ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ ఇట్ అండ్ ఎక్స్పెల్డ్ బయట ఫోర్స్ వచ్చి తాకే దాకా పక్క జరగదు. ఎవ్రీ బాడీ కంటిన్యూ స్టేట్ ఆఫ్ రెస్ట్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఇస్ కంపెల్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. బయటికి వెళ్ళి వచ్చి ఒక తాకేదాకా ఇది కదలది. అట్లా ఈ విధంగా ఎవరెవరి మీద కొట్టినో న్యూటన్స్ లా ఫస్ట్ లా ప్రకారము హైదరాబాద్ అందరి మీద కొట్టిండ్రు. లాస్ట్లో పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కొట్టిండ్రు. ఇక పాలిటెక్నిక్ విద్యార్థులు ఊరుకుంటారా? వాళ్ళు న్యూటన్స్ ఫస్ట్ లా పడితే మేము న్యూటన్స్ సెకండ్ లా పడతామని చెప్పారు. ఏమని పెట్టిండ్రు? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అర్థమైందా? ఈ రేవంత్ రెడ్డికి నా భాష అర్థం కాదు, ఇది న్యూటన్స్ లా. అర్థమైందా? ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఈరోజు 3వ దాకా చూపెట్టింది. 97వ జీవో తీసుకొచ్చి వాళ్ళతో నాడుకుందామని చూస్తే ఈరోజు ఇదే రియాక్షన్ నీకు వచ్చింది. ఎవరెవరి మీద నువ్వు ఏమేమి ప్రతాపం చెప్తున్నా అన్నీ కలిపి ఈరోజు నువ్వు బతుకంత నువ్వు లక్షల కోట్లు ఉండని మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, లక్షల కోట్లు ఉండని. అర్థమైందా? నా టైం అప్పుడు నేను పోతాను, నీ టైం అప్పుడు నువ్వు పోతావు. నువ్వు ఎసోంటి పేరుతో పోతావు, ఎసోంటి పేరు నీకు ఉంటుంది, ఇక్కడ ఎసోంటి పేరు నాకుంటుంది. అర్థం? జీవితాంతం నీవు కడుక్కోలేనని, ఓటుకు నోటు కడుక్కోలేనని నా దేశానికి నువ్వు రావద్దు మిస్టర్ రేవంత్ రెడ్డి. డోంట్ సెండ్ యువర్ చీఫ్ మినిస్టర్ టు అవర్ స్టేట్ మినిస్టర్ నరేంద్ర మోడీ. స్టాప్ రేవంత్ రెడ్డి నాట్ టు ఎంటర్ అవర్ కంట్రీ. యువర్ పర్మిషన్ రిజెక్టెడ్. వీఆర్ డినైనింగ్ యువర్ రిక్వెస్ట్ టు కమ్ టు స్టెప్ ఇన్ టు అవర్ కంట్రీ. రమ్మన్నారు ఇవాళ మంత్రిని. తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. ఏం చేస్తుంది తమ్ముళ్ళు? ఏ పని మీద పోయినారు? ఏమేమి పట్టుకపోయినారు? ఎంత లగేజ్ పోయినారు? ఎంత పైసలు పట్టుకపోయారు? చెప్పాలి. రేపు తెలంగాణ ప్రజలు చెప్పాలి. దయచేసి ఈ వీడియో మీరు ఇట్నే షేర్ చేస్తూ ఉండండి. దీన్ని కామెంట్ ఖచ్చితంగా చేయండి. అంతేకాకుండా దీన్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కాండి. ఎందుకంటే ఇటువంటి కొన్ని అంశాలు ఎక్స్క్లూజివ్గా మనం తప్ప ఎవరు చెప్పలేరు. ఒక మహిళ మీద దాడి చేస్తూ ఉంది. ఈరోజు మహిళ మీద దాడి చేయడానికి సబ్జెక్ట్ డైవర్ట్ 16 మందిని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ నన్ను డైవర్ట్ చేసారు. కాంగ్రెస్ చరిత్రలో ఏ రోజు జరగని కనివిని ఎరగని చరిత్ర ఈరోజు తెలంగాణ జరుగుతూ ఉంది. కానీ అందరూ కూడా నిజమైన కాంగ్రెస్ వాదులు, నిజమైన కాంగ్రెస్ ఐడియాలజీలో ఈరోజు గాంధీ తాత 3 కోపల మేము రేవంత్ ఎటువంటి పాపాలు చేసినా మేము చూడము, రేవంత్ రెడ్డి ఎటువంటి లంగ పనులు చేసినా మేము మాట్లాడము, జవాబియ్యము, రేవంత్ రెడ్డి ఎటువంటి పనికి మళ్ళా లంపెన్ మాటలు మాట్లాడడం మేము వినము అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గోడు కూడా వినలేని పరిస్థితులలో ఈరోజు గాంధీ తాత 3 కోతులు లెక్క, ఆ 3 కోతులు లెక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పుర ప్రముఖులు ఆ విధంగా దాపురించడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై, లాంగ్ లివ్ ద లీడర్స్ ఆఫ్ దిస్ నేషన్.